హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివకుమార్. మీరు చూస్తుంది శివకుమార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలా రోజుల తర్వాత అంటే ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ జాబ్స్ ఏంటంటే సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అంతేకాకుండా ఈ ఉద్యోగాల్లో ఏ కేటగిరీ ఉద్యోగాలు ఉన్నాయంటే టీజీటీ, అదేవిధంగా పీజీటీ మరియు ల్యాబ్ అసిస్టెంట్. ఈ 3 రకాల ఉద్యోగాలు అయితే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో చూద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా మనం సైనిక్ స్కూల్ సతారా యొక్క వెబ్సైట్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఈ వెబ్సైట్లో నుంచి నోటిఫికేషన్ అంటే లేటెస్ట్గా టీజీటీ పీజీటీకి వచ్చినటువంటి ఇక్కడ చూడండి, రైట్ సైడు బాటంలో చూడండి, వేకెన్సీ ఫర్ పోస్ట్ ఆఫ్ పీజీటీ కెమిస్ట్రీ, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ మ్యాథ్స్, టీజీటీ మ్యాథ్స్ అని ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలు ఏంటో చూద్దాం ఒకసారి. మనం నోటిఫికేషన్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా సైనిక్ స్కూల్ సతారా అనేది ఇది మహారాష్ట్రలో ఉండేటువంటి స్కూల్ ఇది. అయితే ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మళ్ళీ మనకి అంటే నేషనల్ వైడ్గా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సైనిక్ స్కూల్స్ మన తెలంగాణ, ఏపీలో కూడా ఉన్నాయి. కాబట్టి ఏపీ, తెలంగాణలో ఉండేటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మంచి శాలరీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి అట్రాక్టివ్ శాలరీ ఉంటుంది. చూద్దాం ఒకసారి దాని గురించి. వేకెన్సీ పొజిషన్ ఒకసారి చూస్తే ఇక్కడ మనం పీజీటీ కెమిస్ట్రీ ఆన్ రెగ్యులర్ అన్నాడు. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 1, నేమ్ ఆఫ్ ది పోస్ట్ పీజీటీ కెమిస్ట్రీ ఆన్ రెగ్యులర్ బేసిస్ అన్నాడు. ఇవన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కావు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావు, పూర్తిగా రెగ్యులర్ బేసిస్ అన్నాడు. అంటే దాదాపు పర్మనెంట్ ఉద్యోగాలనే చెప్పుకోవచ్చు మనం. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చిండు ఇక్కడ క్వాలిఫికేషన్స్ విషయంలో. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చిండు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ఈ పోస్టుకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. అంటే ఖచ్చితంగా పీజీ అయితే చేసి ఉండాలి. పీజీటీ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కెమిస్ట్రీలో పీజీ చేసి ఉండాలి. దట్టు దాంట్లో 50% ఆఫ్ మార్క్స్ అయితే మనకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ లేదంటే పీజీ కెమిస్ట్రీ కాకపోయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కెమిస్ట్రీ అవార్డెడ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. అంటే ఢిల్లీ యూనివర్సిటీలో చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కెమిస్ట్రీ అనేది చేసి ఉండాలి. లేదంటే ఎంఎస్సీ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్టర్ డూయింగ్ ఏ మినిమమ్ ఆఫ్ 6 years స్టడీ ఆఫ్టర్ మెట్రికులేషన్. అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత అయితే బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ అనేది ఏ రికగ్నైజ్డ్ గుర్తింపు పొందిన ఏ యూనివర్సిటీలో చేసినా దీనికి అర్హులే అంటున్నాడు. అండ్ అంటే ఇది కాకుండా మరియు ఖచ్చితంగా ఉండాల్సిన ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడీ డిగ్రీ ఆర్ రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఇంటర్మీడియట్ ఆఫ్ హయ్యర్ క్లాసెస్. ఇక్కడ బీఈడీ డిగ్రీ అయినా ఉండాలి, ఆర్ లేదా రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఈడి అయినా చేసి ఉండాలి, లేదా 3 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఇంటర్మీడియట్ ఆఫ్ హయ్యర్ క్లాసెస్. అంటే 3 అవకాశాలు ఇచ్చాడు ఇక్కడ. బీఈడీ డిగ్రీ అయినా ఉండవచ్చు, లేదంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండొచ్చు, లేదంటే 3 years ఎక్స్పీరియన్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో 3 years టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా చాలు. ఆర్ ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే ఎంఎస్సీ ఎడ్యుకేషన్ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అన్నాడు. అంటే ఎంఎస్సీ ఎడ్యుకేషన్ కెమిస్ట్రీలో చేసినా కూడా ఎన్సీఆర్టీ చే రూపొందించబడినటువంటి దాంట్లో కూడా 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ పే స్కేల్ ఒకసారి చూద్దాం. ఇక్కడ పే లెవెల్ 8 అన్నాడు. అంటే బేసిక్ పే నాకు తెలిసి బేసిక్ పేనే 47,600 ఉంటుంది. ఏజ్ ఎంత ఉండాలి ఇది పోస్ట్కి సంబంధించి అంటే బిట్వీన్ 21 to 40 years ఉండాలి యాజ్ ఆన్ May 15, 2020. ఈ ఉద్యోగాలన్నిటికి కూడా లాస్ట్ డేట్ అంటే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే May 15. ఆ May 15 వరకు అయితే ఏజ్ ఇచ్చిండు. 21 కంటే తక్కువ ఉండొద్దు, 40 years కంటే ఎక్కువ ఉండొద్దు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఒక పోస్ట్కి అయితే క్లియర్గా చెప్తాను, మిగతా పోస్టులు
మనం స్పీడ్గా వెళ్దాం. డిజైరబుల్ అంటే సీటెట్ ఆర్ స్టేటెడ్ క్వాలిఫై అయ్యి ఉండాలి, అంటే ఇది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు, అయ్యి ఉంటే ఇంకా మంచిది, ప్రిఫరెన్స్ ఉంటుందని. నెక్స్ట్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఉండాలి, అంటే కెమిస్ట్రీలో హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే పీజీ కంటే అట్లా. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. ఎబిలిటీ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే వాళ్ళైతే ఇంకా మంచిది, డిజైరబుల్. ప్రొఫిషియన్సీ ఇన్ గేమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కో కరికులర్ యాక్టివిటీస్, అది కూడా ఉంటే ఇంకా మంచిది. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే కూడా మంచిది. ఈ విధంగా పీజీటీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇక్కడ చూసినాం మనం, బేసిక్ పే అంటే ఏజ్ అంటే. నెక్స్ట్ అట్లే పీజీటీ మ్యాథమెటిక్స్ అండ్ రెగ్యులర్ బేసిస్, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఏం కాదు, పర్మనెంట్ ఉద్యోగాలే. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే దీనికి కూడా పీజీ మ్యాథ్స్లో పీజీ చేసి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్తో చేసి ఉండాలి. మరియు అంతేకాకుండా బీఈడీ డిగ్రీ ఉండాలి, లేదంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, లేదా 3 years ఇంటర్మీడియట్ లెవెల్లో టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. నెక్స్ట్ దీనికి పే స్కేల్ ఎంత ఉందంటే 47,600 ఉంది. ఇది కూడా ఎన్ని పోస్ట్ అంటే 1 పోస్ట్ ఉంది, అన్రిజర్వ్డ్, అందరికీ కామన్ జనరల్ పోస్ట్ అది. దీనికి కూడా ఏజ్ 21 to 40 years మధ్యన ఉండాలి, యాజ్ ఆన్ May 15, 2020. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎంఎస్సీ ఎడ్యుకేషన్ మ్యాథమెటిక్స్ ఈ విధంగా ఉన్నాయి. డిజైరబుల్ సేమ్ దానికి ఏ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సీటెట్, స్టేటెట్, అదేవిధంగా ఇక్కడ కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పీజీటీ ఫిజిక్స్, ఇది కూడా ఒక పోస్ట్ ఉందండి, ఇది కూడా అన్రిజర్వ్డ్. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీలో ఫిజిక్స్ చేసి ఉండాలి విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా దాంతోపాటు బీఈడీ లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ 3 years ఇంటర్మీడియట్ స్థాయిలో టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీనికి బేసిక్ పే ఎంత అంటే 47,600. ఏజ్ దీనికి కూడా 21 to 40 years మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టీజీటీ మ్యాథమెటిక్స్, ఇది కూడా ఒక పోస్ట్ ఉందండి. ఇది రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ వాళ్ళకి రిజర్వ్ చేసినటువంటి పోస్టు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. అంటే మ్యాథమెటిక్స్లో బీఎస్సీ మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఉండాలి, అది కూడా దాంట్లో 50% ఆఫ్ మార్క్స్ తోటి అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు బీఈడీ డిగ్రీ ఆర్ రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బీఈడీ ఆర్ డిఈడి అయితే ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు పీజీతో పాటు గ్రాడ్యుయేషన్తో పాటు దీనికి బీఈడి ఉండాలి. మిగతా పీజీటీ పోస్టులకు అయితే బీఈడీ లేదా డిఈడితో పాటు పీజీ అయితే ఆ సంబంధిత సబ్జెక్ట్లో 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ దీనికి పే లెవెల్ చూద్దాం, 44,900 ఉంది. దీనికి కూడా ఏజ్ ఎంత ఉండాలంటే 21 to 35 years ఇచ్చాడు ఇక్కడ. టీజీటీకి 21 to 35 years ఉండాలి, యాజ్ ఆన్ May 15, 2020. ఈ విధంగా అయితే ఈ క్వాలిఫికేషన్స్ అయితే పీజీటీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి, ఇక్కడ చూద్దాము. టీజీటీ సోషల్ సైన్స్ ఉంది, ఇది రెగ్యులర్ బేసిస్. ఇది కూడా ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక పోస్ట్ అయితే ఎస్సీకి, ఇంకొక పోస్ట్ ఎస్టీకి అయితే రిజర్వ్ చేసి ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఏంటంటే టీజీటీ పోస్ట్ అన్నిటికీ క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏ సబ్జెక్ట్ అయితే టీజీటీ పోస్ట్ అయితే ఉందో, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఆ సంబంధిత సబ్జెక్ట్లో అయితే గ్రాడ్యుయేషన్ స్థాయిలో పూర్తి చేసి ఉండాలి. దట్టు 50% మార్క్స్తో అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దాంతోపాటు బీఈడీ లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇంకోటి దీనికి ఇంకొక క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఏముండాలంటే మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ సీటెట్ ఆర్ సీటెట్ లేదా స్టేటెట్. ఇంతకుముందు చెప్పుకున్న పోస్టులో డిజైరబుల్ క్వాలిఫికేషన్, అది ఇక్కడ మాత్రం అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ దీని పే స్కేల్ చూద్దాం, 44,900 ఉంది. దీనికి కూడా ఈ పోస్ట్ కూడా 21 to 35 years మధ్యన ఉన్న అభ్యర్థులు, నిరుద్యోగులు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ అని చెప్పుకున్నాం, దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇది కూడా రిజర్వ్డ్ పోస్ట్, ఇది ఎస్టీకి రిజర్వ్ చేసిన పోస్టు. దీనికి ఏది ఉండాలంటే ఇంటర్మీడియట్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ కెమిస్ట్రీ, అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో సైన్స్ చదివి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ స్థాయిలో కెమిస్ట్రీ చదివి దట్టు విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అవి చూసుకోండి ఒకసారి ఏవేవి ఉన్నాయో. నెక్స్ట్ పే లెవెల్ ఎంత ఉందంటే 25,500 ఉంది దీనికి, ల్యాబ్ అసిస్టెంట్కి. దీనికి ఏజ్ ఎంత అంటే 21 to 35 years మధ్య ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి, పీజీటీ, టీజీటీ, ల్యాబ్ అసిస్టెంట్. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ
అప్లికేషన్ ఫామ్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా మీరు ఒకసారి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని, అంటే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో పీజీటీనా టీజీటీనా దట్టు పీజీటీలో కెమిస్ట్రీనా ఫిజిక్సా మ్యాథ్సా అదేదో క్లియర్గా ఇక్కడ రాయాలి. ఈ అప్లికేషన్ మొత్తం కూడా చూడండి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిల్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ అన్నాడు. ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్సే రాయాలి. స్ట్రైక్ అవుట్ విచ్ ఎవర్ ఈజ్ నాట్ అప్లికబుల్, మీకు ఏదైతే అప్లికబుల్ కాదో అది రాయాల్సిన అవసరం లేదన్నాడు. నేము, ఫాదర్స్ నేము, ఇంకొకటి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అతికించాలి. ఇవన్నీ కూడా ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనము డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని వీటిని స్కాన్ చేసి జీమెయిల్ ద్వారా ఇక్కడ నేను చూపిస్తాను ఏ మెయిల్ అడ్రస్కి పంపించాలనేది ఇక్కడ నేను చూపిస్తానండి. ఇక్కడ చూద్దాం ఒకసారి. మనం డిజైరస్ క్యాండిడేట్స్ షుడ్ అప్లై టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా 415 అని ఇక్కడ ఇచ్చిన మహారాష్ట్ర ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అవైలబుల్ అండ్ స్కూల్ వెబ్సైట్. ఇక్కడ స్కూల్ వెబ్సైట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఈ స్కూల్ వెబ్సైట్కి అయితే మనం జీమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ వ్యూ ఆఫ్ లాక్డౌన్ డ్యూ టు COVID-19 క్యాండిడేట్స్ మే సెండ్ దేర్ అప్లికేషన్ ఆన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్ కాపీ టు ద స్కూల్ ఈమెయిల్ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే sainicss@rediffmail.com అని ఇచ్చిండు. ఇక్కడ ఇచ్చిండు అండి. నెంబర్ 2 హౌ టు అప్లైలో నెంబర్ 2 సీరియల్ నెంబర్ 2లో ఇచ్చిండు. COVID-19 ఉన్నందుకు ఎవరు కూడా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్కాన్ చేసి ఫిలప్ చేసిన దాన్ని స్కాన్ చేసి ఈ స్కూల్ మెయిల్ ఏదైతే ఉందో sainicss@rediffmail.com దానికి మెయిల్ చేస్తే సరిపోతుంది అని అన్నాడు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, క్లాసెస్ టీచింగ్, డెమో అండ్ ఈమెయిల్ అండ్ ఇంటర్వ్యూ త్రూ ఈమెయిల్, SMS ఆర్ పోస్ట్. అంటే మనం ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, టీచింగ్ డెమో ఉంటుంది, క్లాస్ టీచింగ్ డెమో ఉంటుంది. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా SMS లేదా పోస్ట్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది అన్నాడు. నెక్స్ట్ ఫీజు ఎంత ఉందంటే దీనికి క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇప్పుడైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఆర్ టు డిపాజిట్ అకౌంట్ పేయీ డిమాండ్ డ్రాఫ్ట్ DD అయితే చెల్లించాలి ఎట్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ 300 రూపీస్ ఫర్ జనరల్ అండ్ 100 రూపీస్ ఫర్ SC/ST. జనరల్ OBC క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ అయితే పే చేయాలి. ఎప్పుడు అంటే రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మనం నెక్స్ట్ అప్పుడు DD అయితే తీసుకొని పోయి ఉండాలి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో. నెక్స్ట్ SC/ST వాళ్ళైతే 100 రూపీస్కి అయితే DD తీసుకొని పోవాలి. ఇవి అయితే నాన్ రిఫండబుల్ అన్నాడు, మళ్ళీ ఇచ్చే అవకాశం ఉండదు. ఏ విధంగా DD ఎవరి పేరు మీద తీయాలంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా పేబుల్ ఎట్ సతారా అని అనేది చేయాలి. నెక్స్ట్ లాస్ట్ డేట్ చెప్పుకున్నాం ఇంతకుముందే 15th May 2020 అని. దీనికి సంబంధించి ఇంకా పే అండ్ ప్యాక్స్ అన్నాడు. అదర్ అలయన్సెస్ యాజ్ పర్ సైనిక్ స్కూల్ సొసైటీ రూల్స్ రెగ్యులేషన్స్, సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ ఫర్ 2 children అండ్ ఫ్రీ మెస్సింగ్ ఫర్ సెల్ఫ్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ వెకేషన్స్ అన్నాడు. రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇవన్నీ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దాం. నేము, ఫాదర్ నేము, పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్, ఈ విధంగా అయితే అన్నీ తెలిసినవి ఉంటాయి. కేటగిరీ SC ST BC. ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇవన్నీ కూడా వర్కింగ్ మోడ్లో ఉన్నవి ఇవ్వండి, అంటే పనిచేసేవి ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ కాంటాక్ట్ అనేది వాళ్ళు వీటి ద్వారానే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లాక్డౌన్ కాలంలో. సో ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా పనిచేసేవి ఇవ్వండి వాళ్ళ మీద ఫర్దర్ కరెస్పాండెన్స్ కావడానికి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిండు, ఏజ్ ఇచ్చిండు, క్వాలిఫికేషను, ఎక్కడెక్కడ చదివాను, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షను, ఇవన్నీ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, అంటే ఎక్కడైనా టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే రాయాలి. CTET క్వాలిఫై పర్సెంటేజ్ ఎంత రాయాలి. స్టేటెడ్ క్వాలిఫై అయితే దానికి సంబంధించిన పర్సెంటేజ్. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అంటే మనకు కంప్యూటర్లో దేంట్లో ప్రొఫెషన్స్, MS వర్డ్, MS ఎక్సెల్ వాటి గురించి ఏమైనా రాసేది ఉంటుంది. నెక్స్ట్ హాబీస్ ఏమైనా ఉంటే రాయండి. నెక్స్ట్ DD అని చెప్పుకున్నాం కదా, ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా పేబుల్ ఎట్ సతారా అని దాని మీద డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసుకొని పోవాలి. జనరల్ అభ్యర్థులు అయితే 300 రూపీస్, SC STలు అయితే 100 రూపీస్ తోటి. నెక్స్ట్ ఎనీ అదర్ డీటెయిల్స్ అన్నాడు. ఇంకేమైనా ఉంటే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ అటాచ్డ్ అన్నాడు. ఏమేమంటే ఫోటో కాపీస్ ఆఫ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మనం ఏవైతే క్వాలిఫికేషన్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ తీసి పెట్టాలి. ఫోటో కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, DD నంబరు, డేటు ఇవన్నీ వేయాలి. సర్టిఫికేట్
అంటే ఐ హియర్ బై సర్టిఫై దట్ ద అబోవ్ పర్టికులర్స్ ఆర్ కరెక్ట్ అండ్ ట్రూ ఇన్ ఆల్ రెస్పెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అని. అంటే ఈ విధంగా సర్టిఫికేట్ కింద సైన్ చేసి ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి స్కూల్ యొక్క మెయిల్ ఉందని చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, ఆ మెయిల్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే అయిపోతుంది. ఓకే, వన్స్ అగైన్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.